ఒకరోజు గొర్రెల మందతో పాటు ఒక మేకపిల్ల గడ్డి మేస్తోంది. అలా తింటూ తిరుగుతుండగా కొంత దూరంలో తియ్యని గడ్డి లభిస్తుందని మరింత దూరం వెళ్ళింది. అలా అది గొర్రెల మందకు దూరమైపోయింది. మందకు దూరమయ్యానన్న సంగతి కూడా గ్రహించుకోలేనంత ఆనందంగా తిరుగుతోంది. అక్కడే పొంచివున్న ఒక తోడేలు దాని దగ్గరికి వస్తున్న సంగతి తెలియలేదు. సరిగ్గా అది దానిమీదకు దూకే సమయానికి గమనించి పరుగు తీయబోయింది. కాని భయంతో ఆగిపోయి, "నన్ను చంపకు, నీకు పుణ్యముంటుంది. నా ఆకలి ఇంకా తీరలేదు. తియ్యని గడ్డి తింటే నీకు తియ్యని మాంసం లభిస్తుంది గదా" అంది. వెంటనే తోడేలు కూడా ఆలోచనలో పడింది. కొంతసేపు వేచి ఉంటానంది. ఆ తర్వాత మళ్లీ తోడేలు దగ్గరికి వచ్చి, "అటూ ఇటూ గెంతులేస్తాను. నేను తిన్నది బాగా అరుగుతుంది. అప్పుడు నీకు తినడానికి కష్టముండదు" అంది. అందుకు తోడేలు అంగీకరించింది. అలా గెంతులేస్తుండగా మేకకు మరో కొత్త ఆలోచన వచ్చింది. తోడేలు దగ్గరికి వెళ్ళి, "నా మెడలో గంట తీసి వాయిస్తుండు. నేను మరింత వేగంగా గెంతులేస్తూ ఆడతాను" అంది. తోడేలు సరేనని గంట తీసి గట్టిగా వాయించడం మొదలుపెట్టింది. అక్కడికి సమీపంలో ఉన్న గొర్రెల కాపరి అది విని పరుగున వచ్చాడు. అతనితో పాటు వచ్చిన కుక్కలు వెంటపడడంతో తోడేలు అడవిలోకి పరుగుతీసింది.